అందరం చక్కగా కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మన పక్షాన నిలబడును గాక. దేవుడే మనల్ని నడిపించును గాక. మనంతటా మనము నడవకూడదు. మనల్ని నడిపించే వ్యక్తి దేవుడై ఉండాలి. దేవుడే మనల్ని నడిపించే వ్యక్తి అయి ఉండాలి. దేవుని ద్వారా మనము నడిపింపబడాలి. జాగ్రత్తగా గమనించాలి. మనం దేవుని సన్నిధికి వచ్చే ముందు ప్రార్థన జీవితంతో రావాలి. అయ్యా, నేను నీ సన్నిధికి పోతున్నాను, నీ మందిరానికి పోతున్నాను, నీ మందిరానికి పోతున్నటువంటి నాతో మీరు మాట్లాడండి, నన్ను సరిచేయండి. నా జీవితాన్ని కట్టుకొని నా జీవితంలో సరైనటువంటి రూపంలో నేను మారాలి ప్రభువా. నీ వాక్కు కూడా నాకు అర్థం అవ్వాలి అని ప్రార్థన చేసుకొని రావాలి. నీకు అలాంటి జీవితం లేకపోతే నీకు వాక్యము అర్థం కాదు. నీవు ఒకవైపుగా మార్చుకోమని దేవుని వాక్కు నీ వద్దకు వస్తే నువ్వు రెండో వైపుగా ఆలోచిస్తావు. ఒకవైపుగా వాక్యం వస్తుంటే నువ్వు మరోవైపు చూడకూడదు, మరోవైపుగా ఆలోచించకూడదు. వాక్యం ఎలా వస్తుంది అంటే నిన్ను సరిచేయడానికి వస్తుంది. కానీ జాగ్రత్తగా గమనించాలి. బాగున్న మనము డిస్టర్బ్ అవ్వచ్చు, బాగలేని మనము బాగుపడవచ్చు. కాబట్టి వాక్కును మనం ఎలా అర్థం చేసుకోవాలో దేవుని అడిగి కూర్చోగలుగుతాను. ఆ వాక్కు సరిగ్గా నీకు అర్థమవుతుంది. అది కనుక అర్థం కాకపోతే నువ్వు గలిబిలి పడడమే కాదు, అంత గలిబిలి పడవచ్చు. కాబట్టి అలా కాక దైవికమైనటువంటి ప్రార్థన జీవితంతో మనము కూర్చుందుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధిని బట్టి చూసుకున్నట్టయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ ఎవరంటే భూనివాసులందరూ కూడా ఒక దానికి నమస్కారం చేస్తారు. జాగ్రత్తగా గమనించు ఆ మాటను. మనకి మనుషులు అందరూ కూడా ఒక దానికి నమస్కారం చేస్తారు. దానికి చేసే నమస్కారం వలన నీవు దాని యొక్క పనికి పనికొస్తావు. అలా నువ్వు దేనికి నమస్కారం చేస్తున్నావు అన్న విషయం తెలుసుకోవాలి. అయితే దానికంటే ముందు నీకు ఒకటి కనబడుతుంది. మునుపు పునాది వేయబడక మునుపు నుంచి కూడా వధింపబడుతూ వస్తున్నటువంటి ఒక గొర్రెపిల్ల కనబడతారు. మనుషులందరి కొరకు వధింపబడుతున్నటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని ఎవరైతే గుర్తుపట్టగలుగుతారో, ఆ గొర్రెపిల్ల యొక్క వధ ఎందుకు జరిగిందో తెలుసుకోగలుగుతారో, అర్థం అవుతుందో, వారు ఇక దేనికి నమస్కారం పెట్టరు అంట. గొర్రెపిల్లకి నమస్కారం పెడుతూ గొర్రెపిల్లని అమరిస్తారు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఇక్కడ వధింపబడుతున్నటువంటి ఆ గొర్రెపిల్ల వధ ఎందుకు జరుగుతుంది, ఆ వధ ఎవరు చేస్తున్నారు అన్న దాని గురించి మనం ఆలోచించాలి.
అలా ఆలోచించి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. వధింపబడుతున్నటువంటి గొర్రెపిల్ల ఎందుకు వధించబడాలి అన్నటువంటి విషయాన్ని తెలుసు. ఒకవేళ వధింపబడిన గొర్రెపిల్లని గుర్తు పట్టకపోతే, ఆ గొర్రెపిల్లని గుర్తు పట్టకుండా నువ్వు వేరొక దానికి నమస్కారం చేస్తే నువ్వు దేనికి చెంది ఉంటావు అంటే, నమస్కారం దేనికైతే చేస్తున్నావో నమస్కారం చేస్తున్న దానికి చెందిన దానము చెందిన వాడవై ఉంటావు. ఈ భూమి మీద నాశనమునకు, దేనికి? నాశనము కాలిపోవాలి అంటే ఏం కావాలి? అగ్ని కావాలి. నాశనం కాలిపోవాలి అంటే అగ్ని కావాలి. మీకు తెలుసా గ్యాస్ ఎలా తయారవుతుందో తెలుసా? మీకు రాష్ట్రం మీ అందరి ఇంట్లో ఆకాశపోతే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ సెప్టిక్ ట్యాంక్ని సీల్ చేసి దాంట్లో నుంచి ఒక పైపు తీసేసి దానికి గ్యాస్ కనెక్షన్ పెట్టేసి ముట్టించేస్తే గుణని మండుతుంది, గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అలాగే ఆవులు, దూడలు, బర్రెలు ఆకాశం అవుతాయి కదా, ఆ కక్కాసం అంతా ఒక దాంట్లో పెట్టేసి దాన్ని సీల్ చేసేసి నీళ్లు పోసేసి ఒక వారం, నెల, 2 నెలలు అలా పెట్టేసి దాంట్లోంచి ఒక పైపు కలెక్షన్ ఇచ్చేసి బయటికి తీసేసి ఆ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ ద్వారా నువ్వు అంటించగలిగితే అందులో నుంచి వచ్చే గ్యాస్ ద్వారా నిప్పు వస్తుంది, మండుతుంది. వంట చేసుకోవాలంటే నిజంగా చెప్పాలంటే ఇలాగే గ్యాస్ తయారు చేసుకుని వంట చేసుకోవచ్చు. కాకపోతే జనాలకు అంత ఓపిక లేక చెత్త ద్వారా, కక్కాసు ద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. చెడు ద్వారా ఏమొస్తుందట? అదే సైకిల్, దాన్నే తిరగడం. అంటే చెడు నుంచి మంచి పుడుతుంది, మంచి నుంచి చెడు పుడుతుంది. చెత్త కాలుతా ఉంటే అగ్ని పుడుతుంది, ఆ అగ్నిలో నుండే చెత్త పుడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఇదంతా సైకిల్ పర్పస్, దేవుడు చేసేటువంటి స్థితి. అయితే ఇందులో నుండి దేవునికి ఏమిటి అంటే మంచి కావాలి, చెడు కావాలి. దేవునికి ఏం కావాలి? మంచి కావాలి, చెడు కావాలి. జాగ్రత్తగా గమనించండి, దేవునికి చెడు అవసరమే, మంచి అవసరం. దేవునికి చాలామంది అనుకుంటారు దేవునికి చెడు అక్కర్లేదు అని అనుకుంటారు. లేదు, దేవునికి చెడు కూడా కావాలి. చెడు ద్వారా రీసైక్లింగ్ చేసేసి ఆ చెడు నుంచి మంచిని ఉత్పత్తి చేసుకుంటాడు దేవుడు. కాబట్టి ఈ చెడు అన్నది దేనికి ఉపయోగపడుతుందంటే కాల్చడానికి ఉపయోగపడుతుంది. అది కాలడం వలన ఆ నిప్పు ద్వారా చాలా పనులు జరుగుతూ ఉంటున్నాయి దేవుడికి. మనకైతే నిప్పు ద్వారా వంట వండుకుంటాం, చెత్త కాల్చేస్తాము, ఇంకా వేరే విషయాలలో నిప్పు ద్వారా ఎన్నో విషయాలు మనం వేడి ద్వారా ఎన్నిటినో చేసుకుంటున్నాం. అలాగే దేవుడు కూడా ఆ వేడి ద్వారా, నిప్పు ద్వారా ఎన్నో ఉపయోగాలు దేవుడు కూడా చేసుకుంటుంటున్నాడు. సూర్యగ్రహం ఉంది అంటే అది దేని ద్వారా ఉంది? వేడి ద్వారా ఉంది. ఆ వేడి దేవుడికి కావాలంటే ఏం కావాలి? చెడు కావాలి, చెత్త కావాలి. అదే నాశనమునకు సిద్ధపరచబడిన ఆత్మను, అర్థమవుతుందా? అది కావాలి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు 2 రకాలను దేనిని వెంబడిస్తున్నావు అది ఒకటే దేవునికి కావాలి. నువ్వు దేన్ని గుర్తుపడుతున్నావు అది ఒకటే కావాలి. నీ మార్గం, నీ నడక, నీ యొక్క తీరు ఎలా ఉంది అదొకటే దేవునికి కావాలి. నువ్వు దేనైనా వెంబడించు. చెడుని వెంబడించిన దేవునికి నష్టమేం లేదు, మంచిని వెంబడించిన దేవునికి నష్టమేం లేదు. కాకపోతే నష్టమున్నా లాభమున్నది నీకే. నువ్వు మంచిని వెంబడిస్తే దేవుని వద్ద ఉంటావు, చెడుని వెంబడిస్తే దేవునికి రీసైకిల్ కొరకు పనికొస్తావు, అనగా కాల్చడానికి పనికొస్తావు, నువ్వు కాలిపోవడానికి పనికొస్తావు దేవునికి. అందుకే నువ్వు దేనికి నమస్కారం చేస్తున్నావు, దేనిని బట్టి నువ్వు ప్రేమిస్తున్నావు, దేని ప్రేమిస్తున్నావు, దేని వెంబడిస్తున్నావు.
దేని వెంబడిస్తున్నాం? అసలు దేవుడు అన్న పదం ఎక్కడ ఉంది? దేవుడు అన్న స్వరం ఎక్కడ ఉంది? దేవుడు అనబడిన పదార్థం ఎలా ఉంటుంది? ఎందుకు ఉంది? ఆ పదార్థం ఎందుకు ఉంది? ఏమి చేస్తుంది? దానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి అని దేవుడు అనబడిన పదార్థముల గురించి నువ్వు ఎప్పుడైనా ఎతకడం మొదలు పెట్టావా? ఆ దేవుడు అన్న పదార్థమును వెతకాలి. ఆ వర్జనాలు ఉంటుంది. ఐఎస్ఐ మార్కు కలిగినటువంటి దేవుడు అనబడినటువంటి పదార్థం అన్నది ఒకటి ఐఎస్ఐ కలిగినటువంటి వర్జనాల యొక్క పదార్థం ఉంటుంది. ఆ పదార్థంలో వెతికి కనుక్కోవాలి. దేవునికి మహిమ కలుగునిగాక. అంతేకాదని నీకు చాలా మటుకు మనకి కల్తీలు వస్తున్నాయి. అలాగే దేవుడు అనబడినటువంటి పదార్థాలు కూడా రకరకాలైనటువంటి కల్తీలు కలిగినటువంటి దేవుని యొక్క పదార్థాలు అమ్ముతారు. అలా సంపాదించుకోవాలి. దేవుడు అనబడినటువంటి పదార్థం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ రీతిగా ఉపయోగపడుతుంది అనబడినటువంటి ఆ పదార్థం వెతికి కనుక్కోగలిగితే ఆ పదార్థం నీకు దొరికితే ఆ పదార్థం వెంబడించగలిగితే నిన్ను దేవుని రాజ్యంలో పెట్టగలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. కాబట్టి వధింపబడుతున్నటువంటి గొర్రె పిల్లని గురించి మనం ప్రకటించుకుంటూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగుని గాక. చదువుతున్నాం నా ప్రియమైన దేవుని ప్రియులారా. మనము గత యొక్క వారాలలో 2 రకాలైనటువంటి వధలు. దేవుడిని ఎందుకు వధిస్తున్నారు, ఎవరు వధిస్తున్నారు అని అంటే జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వధలు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి కూడా ఈ మత్తయి సువార్త, యోహాను సువార్త వరకు కూడా చూడగలిగితే 7 వధలుగా మనకు కనబడుతున్నాయి. దేవుడు 7 మార్లు వధించబడుతున్నట్టుగా మనం గుర్తించగలిగినాం. కానీ మనకు తెలియకుండా ఇంకా ఎన్ని మార్లు వధించబడ్డాడో తెలియదు. కానీ గుర్తు పట్టగలిగినవి మాత్రం 7గా ఉన్నాయి. ఆ 7టిని మనం ధ్యానం చేస్తూ వచ్చున్నాయి. మొట్టమొదటి వధ ఎక్కడ జరిగింది కదా? ఆదాములో ఏదైనా తోటలో జరిగింది. ఆ తర్వాత అలాంటి ఆ పోలికలోనే ఉన్నటువంటి వధ అబ్రహాము కాలంలో జరిగింది. ఇవి 2 ఒక పోలికలో ఉన్నాయి. ఈ 2 ఒక పోలికలో ఉన్నాయి. ఈ 7 3 పోలికలో ఉన్నాయి. ఈ 7 వధలు 3 పోలికలుగా ఉన్నాయి. ఈ 7 వధలు జరిగాయి. 7 రకాలైనటువంటి 7 చోట్ల వధలు జరిగాయి. 7 చోట్ల జరిగినటువంటి వధలలో 3 రకాలుగా ఈ వధలు విభజించబడి విడదీయగలిగి ఉన్నాయి. విడదీసుకొని చూడగలిగితే ఇది ఒక రకముగా, అనగా అది ఏదైనా తోటలో జరిగిన వధ, అబ్రహాము కాలంలో జరిగిన వధ, ఈ 2 ఒక పోలికలో ఉన్నాయి. ఆ తర్వాత రెండవ పోలిక ఉంది, మూడవదిగా 3వ పోలికలోనికి ఉంది. ఇప్పుడు మొదటి పోలికను మనము చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 2వ పోలికలోనికి వద్దాం. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్నాం ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండంలో 6వ అధ్యాయం 7 రకాలైనటువంటి వధలు. ఆ 7 వధలలో 3 రకాలైనటువంటిగా విభజింపబడి ఉన్నాయి. మొదటి వధ ఏదైనా తోట అబ్రహాములో ఉన్నటువంటిది మొదటి వధ. 2వ రకమైనటువంటి వధ చదువుదాము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని ఇదిగో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. వారి దినములు 120 ఏండ్లగున నేను
వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. జాగ్రత్తగా గమనించండి. దేవదూతలు భూమి మీద ఉన్నటువంటి మనుషులతో వచ్చేసి వివాహాలు చేసుకొని అలాగా అక్రమంగా జీవిస్తూ ఉంటున్నారు. అంటే దేవదూతల కలయిక, మనుషుల కలయిక ద్వారా పుట్టబడిన పిల్లలుగా సంచరిస్తున్నారు. వారే పూర్వకాలంలో ఉన్నటువంటి సూరులు అని రాయబడి ఉన్నది. జాగ్రత్తగా ఉన్నది. పూర్వకాలంలో ఉన్నటువంటి సూరులు, ధీరులు ఎవరు అంటే వీరు ఎవరు అంటే దేవదూతలు మనుషుల కలయిక ద్వారా ఇచ్చినటువంటి పిల్లలు అన్నమాట. అంటే వీరిలో జీన్స్ ఏముంటుందంటే దేవదూతల జీన్స్ ఉంటుంది, మనిషి జీన్స్ ఉంటుంది. 2 రకాలైనటువంటి జీన్స్ ఉంటుంది. ఇలా అక్రమం భూమి మీద జరుగుతున్నప్పుడు మనసులను చూసి దేవుడు చాలా బాధపడ్డాడు అంట. దేవుడు బాధపడే అంతగా ఏం జరిగింది? ఎందుకు దేవుడు బాధపడాలి? దేవుడు అన్నటువంటి వ్యక్తి, దేవుడు అనబడినటువంటి పదార్థానికి ఎదురన్నదే ఉండదు. అంటే దేవుని పదార్థం ఎలా ఉంటుంది అంటే ఆ దేవుని పదార్థం దేనినైనా పుట్టించగలదు, దేనినైనా నాశనం చేయగలదు. అంటే ఇది రాంగు, ఇది కరెక్ట్, ఇది రాంగు అని ఎవ్వరు చెప్పలేనంతగా దేవుని పదార్థం క్రియేటివిటీ ఉంటుంది. దేవుని పదార్థానికి అంటే తిరుగులేని శక్తి ఏదైనా ఉంది అంటే ఈ శక్తి సంతాపపడేంతగా ఉంది అంటే అది దేవుని పదార్థం కాదు. కానీ ఇక్కడ దేవుడు సంతాపపడుతున్నారు అంటే దాని యొక్క విషయం ఏమిటో తెలుసా నా ప్రియమైన దేవుని ప్రియులారా? దేవుడు ఆశతో పెంచుకున్నాడు. ఏం చేశాడు? దేవుడు ఆశతో, ప్రేమతో మనుషులని పెంచుకున్న మనుష్యుడు ఏదైనా తోటలో ఒక హార్ట్ స్ట్రోక్ ఇచ్చేశారు. అంటే ఒక షాక్ ఇచ్చేశారు. దేవుడు ఎంతో ప్రేమతో మనసు పెట్టి మనసు ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనసు పారేసుకున్నాడు. దేవుడు ఆ మనుషులను చూసి చిన్న మనుషులను చూసి వారు మాట్లాడే మాటలు చూసి దేవునితో ఆడేటువంటి విధానం బట్టి మనసు పారేసుకుని వాళ్ళని ఎంతగానో ప్రేమించారు. కానీ ఏదైనా తోటలో షాక్ ఇచ్చారు. ఆ తర్వాత వదిలిపెట్టాక వీరు బయటికి వెళ్ళాక కూడా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు అంట. ఈ ఆదాము ఉన్నాడు కదా, ఆదాము అవ్వ దేవుణ్ణి అడిగేసి, అయ్యా నువ్వు మాట్లాడాలయ్యా, నువ్వు మాట్లాడకపోతే మాకు ఏమీ తెలియదయ్యా అని గుండెలు బాదుకొని ఏడుస్తా ఉంటే దేవుడు కరుణ చూపించి ప్రేమ చూపించి సడన్గా పోనీ వధించారులే, బాధ పెట్టారు అని మరలా మనుషులతో మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మాట్లాడడం మొదలు పెడితే అక్కడక్కడ మనసుల్లో ఉన్నటువంటి ఆ చెడు దేవునికి కనబడతా ఉంటే ఇక ఇంత బుద్ధి చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా బుద్ధి చెప్పుకుంటూ వస్తుంటే ఈ మనసుల మధ్యలో దేవుని మధ్యలో సంబంధం ఎలా తయారవుతుంది అంటే ఒక కుమారుడు తండ్రి మధ్యలో ఎలాంటి ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ సంబంధము కొనసాగడం మొదలుపెట్టింది. అంటే కన్న తండ్రి తన కుమారుడు ఎన్ని తప్పులు చేసినా క్షమించుకుంటూ ఎలాగైతే వెళతాడో, నా కుమారుడే కదా, నాకుగా వాడే కదా, సరే చేస్తే చెయ్యను, అరే చెయ్యొద్దురా, నా మాట వినురా అన్నట్టుగా. అంటే వీరిద్దరి మధ్యలో ప్రేమ అలా అయిపోయినప్పుడు దేవుడు నేను దేవుణ్ణి నాకు ఆగ్రహం వస్తే చెడు వెంటనే తీసేసి చెడులో పడేస్తాను అన్న ఆలోచన మారిపోయింది. దేవునికి ప్రేమ ఎక్కువైంది. తనలో ఉన్న ప్రేమను బయటికి చూపించడం మొదలు పెట్టాడు. అంతవరకు దేవుడి ప్రేమను చూపించడం మొదలు పెట్టలేదు. ఏదైనా తోటలో తన ప్రేమను ఆపేశాడు. కానీ మరల దేవుడు ఏంటంటే మనసులను బట్టి దేవుడు తనలో ఉన్నటువంటి ప్రేమను చూపించడం మొదలు పెట్టాడు. అంటే మనసును ఎంత అతిక్రమం చేస్తున్నా కూడా క్షమించేసి మరలా ప్రేమించడం మొదలు పెడతాడు. అలా ప్రేమిస్తున్నటువంటి ఆ దేవుని ఎదుట మనుషులందరూ అక్రమం చేస్తా ఉంటే దేవుడు బాగా ఆలోచించాడు. చెత్త బాగా పేరుకొని పోయింది, ఏం చేయాలి అని అనుకున్నాడు. అయితే
భూమి సారం లేని భూమిగా ఉంది. ఏదేని తోట మాత్రం సారంతో పెంచాడు, కానీ భూమి అంతా కూడా సారం లేనిదిగా ఉంది. రాబోయే రోజుల్లో భూమి సారవంతముగా కావాలి. సారవంతముగా కావాలంటే మనుషులు దినదినం అభివృద్ధి పొందుతారు. కాబట్టి ఈ మనుషులు సరిపోరు, ఇంకా చాలా మనుషులు కావాలి. ఆ మనుషులు కావాలంటే భూమి మీద ఏముండాలి? సారం ఉండాలి. అంటే జీవం అనేది ఎక్కువగా ఉండాలి. ఆ జీవం ఉంటే ప్రతి మొక్క, ప్రతి పంట బాగా పండాలి అని చెప్పేసి ఆర్గానిక్ పంటను తీయాలనుకున్నాడు దేవుడు. దేన్ని తీయాలనుకున్నాడు? చెప్పాలి. ఆర్గానిక్ అంటే మందులు కొట్టకుండా పంటలు బయటికి తీయాలనుకున్నాడు. దానికి ఏం కావాలి? ఎరువు కావాలి. ఏం కావాలి? ఎరువు కావాలి. భూమి మీద పంట బాగా పండాలి అంటే ఆల్రెడీ మనుషులందరూ చెడిపోయారు. ఇప్పుడు మంచి మనుషులను ఎవరున్నారో చూసేసి ఒక ఐడియా వచ్చింది. ఆ వచ్చినటువంటి ఐడియాని బట్టి నోవాబుని పిలిచేసి, నాన్న కన్నా నువ్వు ఇదిగో ఈ మనుషులందరికంటే నమ్మకమైన వాడివి నువ్వే ఉన్నావు, ఇదిగో నువ్వు ఒక ఓడను తయారు చేసుకో అని చెప్పేసి ఓడను తయారు చేసేసి జంతువులను, మగదాన్ని, ఆడదాన్ని, మిగతా వాటిని అన్నింటినీ పంపించేసి ఆ ఓడలోకి ఎక్కేసి వర్షాన్ని కుమ్మరించేసి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశిని చంపేసి భూమిలోనే కలిపేశాడు. ఎందులో కలిపేశాడు? జాగ్రత్తగా గమనించండి. ప్రతి శరీరం భూమిలో కుళ్ళిపోతే ఏమవుతుంది? భూమిలో కలిసిపోయి భూమి ఎలా మారిందంటే సారవంతంగా మారింది. ఎలా మారింది? దేవుడు ఎందుకు ముంచాడు? మనుషులను ఎందుకంత చంపేశాడు? ఈ రోజు వరకు కూడా భూమి మీద ఆ జీవంతో మనకు అది కనబడతా ఉంటుంది. అంటే ఆ దినాలలో సారవంతమైనటువంటి ఆ భూమిని తయారు చేయగలిగాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆలోచనలను గుర్తుపట్టాలి. హల్లెలూయా. నీ ఆలోచనతో నువ్వు ఆలోచిస్తే నీకు అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, కానీ సమాధానం అనేది దొరకదు. నువ్వు దేవుని ఆలోచనతో చూడగలిగితే మాత్రం దేవుడు ఎలా ఆలోచించగలుగుతాడు నా గురించి అని ఆలోచిస్తే మాత్రం ప్రతి చోట నీకు ఉపయోగకరంగానే మార్చాలి. అంటే చెడును కూడా నీకు అనుకూలంగా మార్చగలిగే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని ఏం చేశాడు? సంపేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ శ్రేష్టమైనటువంటి మనుషుడు చేసినటువంటి పనిని బట్టి చూద్దాం. ఆదికాండంలో 8వ అధ్యాయంలో 20వ వచనం. అప్పుడు నోవాబు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద ఏ బలి అర్పించాడు? దహన బలి అర్పించాడు. అంటే మనుష్యుడు మొట్టమొదటిగా పాపము కొరకు బలి అర్పించాడు అంట దేవునికి. ఇది మొట్టమొదటిగా మొదటిసారిగా మనుషుడు దేవునికి తన పాపము కొరకు బలి అర్పించాడు. ఆ తర్వాత చదవండి. ఇంపైన సువాసన, రక్తము యొక్క వాసనను చూశాడు. ఏం చూశాడు? రక్తం యొక్క వాసనను చూశాడు. దేవుడు ఎక్కడ ఆ వాసనను చూశాడు తెలుసా? ఎదేను తోటలో మొదటిసారి రక్తం యొక్క వాసనని దేవుడు అక్కడ చూశాడు.
తన కుమారుని బలి అర్పిస్తూ ఉన్నప్పుడు అక్కడ రక్తపు వాసనను చూశాడు. ఆ రక్తపు వాసనను చూసినటువంటి దేవుడు అప్పుడు ఆ వాసన వచ్చినప్పుడు ఆ వాసనను చూసి ఇక్కడ ఈ మనుషుల కొరకు, అంటే ఒక విధంగా ఆ 8 మంది కూడా చనిపోవాలి. ఆ 8 మంది కూడా చనిపోవాలి. కానీ ఆ 8 మంది తప్పించుకున్నారట. ఆ 8 మంది నిమిత్తం వారి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం రగులు కొనక, ఇదిగో మాకు బదులుగా ఒక బలిని అర్పిస్తున్నాము, మా 8 మందికి సరిపోగలిగేటువంటి బలి అర్పిస్తున్నామని అర్పించినప్పుడు ఆ బలిని చూసినప్పుడు తను ఏర్పాటు చేసినటువంటి ఆ బలి కనబడతారు. ఆ బలిని ఏ వాసనతో చూశారు అంటే యేసుక్రీస్తు ప్రభు తన కుమారుని యొక్క బలితో పోల్చుకొని చూశాడు. చూసిన దేవుడు, ఆ గుర్తుపచ్చిన దేవుడు వెంటనే తన నిర్ణయాలు ఎంతగా మార్చుకొని చెప్తున్నాడు. చూడండి, చదువుదాము. ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి, అంటే పుట్టినప్పటి నుండి కూడా చెడ్డది. ఎందుకంటే ఆ జీన్స్ అలాంటిది కాబట్టి. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇక మీదట నేను 2 గుంపులుగా చేస్తాను. ఏంటి? సమస్త జీవులను సంహరింపను. రక్షించేది ఒక జీవి, శిక్షించేది ఒక జీవి. ఏంటి? భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ ఇక సంహరించను. అంటే అర్థం ఏమిటి? ఇక దేవుని పని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ పని అయితే అవుతుందో మనుషుల పాపముల కొరకు ఇక 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 నా కుమారుని బలి అర్పిస్తూనే ఉండాలి ఇక మీదట అన్నటువంటి కన్క్లూజన్ నుండి బయటపడ్డారు దేవుడు. ఇక మీదట మనుషుల కొరకు నా కుమారుని పదే 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 అర్పించాలి. జాగ్రత్తగా గమనించాలి. మరి పదే 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 బలి అర్పించిన తర్వాత ఇది ఎంతవరకు అని అంటే, ఇదిగో నా కుమారుని బలులన్నీ అయిపోయిన తర్వాత ఒక దినమున నా కుమారునికి ఒక శరీరము ధరింపజేసి భూమి మీదకి పంపుతాను. పంపిన ఆ కుమారుని ద్వారా వచ్చేటువంటి రక్తము ద్వారా అపవిత్రమైన పరలోకం, అపవిత్రమైన సమస్తమును శుద్ధీకరించి కడిగేంత వరకు ఈ బలులు జరుగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క ఆలోచన జరుగుతూనే ఉండాలి అని దేవుడు ఒక కన్క్లూజన్కి వచ్చేసి అక్కడ బలిపీఠం మీద బలి అవుతున్నది తన కుమారుడిగా. అంటే ఇక మీదట మనుషులను నాశనం చేయకుండా ఉండాలి అంటే మాటికి తన కుమారుని బలి అర్పిస్తూ ఉండాలి. మాటికి తన కుమారుని బలి అర్పిస్తూ ఉండాలి అని ఇప్పుడు మొదటిసారిగా బలిపీఠమును చూశాడు. ఆ బలిపీఠము నా కుమారుడు. ఏంటి? ఆ బలిపీఠము నా కుమారుడు అని నోబాబు స్థితిలో ఒక బలిని చూపించాడు. దేవునికి మహిమ కలుగుగా. రెండవ బలిగా అదే పోలికలోనికి వచ్చేటువంటి రెండవదిగా చదువుకుందాం ప్రభు సన్నిధిని బట్టి. లేవీకాండం 4వ అధ్యాయం 22వ వచనం నుండి. లేవీకాండం 22వ అధ్యాయం 4వ అధ్యాయం 22వ వచనం. అధికారి పొరపాటున పాపము చేసి
తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో, ఎవరి ఆజ్ఞలంతా? నీ పక్కన ఉన్న వారికి ముగ్గురిని టచ్ చేసి చెప్పు, దేవుని ఆజ్ఞలన్నిటిని నువ్వు నెరవేరుస్తున్నావా అని అను. ముగ్గురిని టచ్ చేసి, దేవుని ఆజ్ఞలను నువ్వు నెరవేరుస్తున్నావా? దేవుని ఆజ్ఞలను నువ్వు నెరవేరుస్తున్నావా లేదా? ముగ్గురిని అడిగావా? వారు ఏం చెప్పారు? నెరవేరుస్తున్నా అని చెప్పింటారు. అట్లా మనుషులు అట్లనే చెప్తారు. కానీ చూడు, ముందు ఉంది ముసళ్ళ పండగ, అర్థమవుతుందా? ముందు ఉంది మొత్తం మనలో ఉన్నటువంటి అన్నింటినీ వెళ్ళిపోతాయి. ఈరోజు యేసు రక్తమే చేయాలి. హల్లెలూయా. చదువు బిడ్డ. అధికారి పొరపాటున ఎవరైనా సరే, మనుష్యులు, ఇంటి యజమానుడు, ఇంట్లో ఉన్నవారు, ప్రతి ఒక్క మనిషి పొరపాటున పాపం చేస్తే అన్నిటిలో దేనినైనను మీరి, దేనినైనా దేవుని ఆజ్ఞలలో దేనినైనా మీరి చెయ్యరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపం చేసి పాపి ఆయన, అది అతనికి తెలియబడని ఎడల, ఇదిగో అతడు నిర్దోషమైన, అంటే లోపము లేని మగ మేక పిల్లలను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చేతులుంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. ఇంకా దాంట్లో పాప పరిహార, ఇది పాప పరిహారార్థ బలి. దేవుడు ఏం చేశాడో తెలుసా? రెండవదిగా తను ఒక దేవుని నాకంటూ ఒక సన్నిధి, ప్రత్యక్షపు గుడారమును కట్టాలి. ప్రత్యక్షపు గుడారమును కట్టించి అతి పరిశుద్ధ స్థలము ఆవరణంలో ఒక బలిపీఠం పెట్టాడు. ఆ బలిపీఠం మీద ఇదిగో మనిషి, ఇశ్రాయేలీల ప్రజలు ఎవరు ఏ పాపము చేసినా ఆ పాపానికి పరిహారార్థముగా ఒక బలి జరగాలి. అది ఒక బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠం మీద తన పాపములన్నీ నిమిత్తము బలి జరగాలి. జాగ్రత్తగా, ఎవరైనా సరే పాపం చేస్తే, పాపం చేసినటువంటి వ్యక్తి అయ్యా నేను పాపం చేశాను అని అనిపిస్తుంది, కాబట్టి నాలో ఉన్నటువంటి పాపాలను పోవాలి, లేదంటే నేను దేవుని దృష్టికి కోపానికి గురయ్యి దేవుడు నన్ను చంపేస్తాడేమో, కాబట్టి నాకు బదులుగా వేరొకరు బలి కావాలి, కాబట్టి వేరొకరు మనసులో బలి అవ్వరు, కాబట్టి అది ఆ బలి సరిపోదు, వేరొకరు బలి అవ్వాలి, కాబట్టి అది ఎవరు కాదు, కాబట్టి దానికి బదులుగా నేను ఒక పశువును తీసుకొని వస్తాను, ఆ పశువును నాకు బదులుగా బలి అర్పించాలి. ఈ పశువు బలి ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఒక్కరోజు పనిచేస్తుంది. ఏంటి? ఒక్కరోజు పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పాపం చేసినప్పుడు ఒక పాపానికి, ఏ పాపానికి తీసుకుని వచ్చారో ఆ పాపానికే, ఆ పాపం తర్వాత మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ ఒక పశువును తీసుకొని రావాలి. అంటే బలులు అర్పిస్తూనే ఉండాలి. ఎవరికి బదులుగా? పాపం చేసిన ప్రతి వాడికి బదులుగా బలులు అర్పిస్తుండాలి. ఆ బలులకు బలిపీఠమును చూస్తూ బలులు అర్పిస్తూ ఆ రక్తం పారుతూ ఉంటే దేవుడు ఆ బలిపీఠమును చూస్తూ ప్రతి మనిషి కొరకు వధింపబడుతున్నటువంటి తన కుమారుని చూసుకొని తన కుమారుని అక్కడ బలి అర్పించడానికి నిర్ణయించుకొని బలిపీఠమును కట్టించి పెట్టాడు. అంటే ఈ మనసులు బ్రతకాలి అంటే, ఈ మనసులు బ్రతికి ఉండాలి అంటే, దేవుని కోపం మీ పైన రగులు కొనకుండా ఉండాలి అంటే, మీరు దేవునికి ప్రత్యక్షణం మీరు చేసిన పాపముల నిమిత్తమై బలి అర్పిస్తూ ఉండాలి అని
మనము చేసిన పాపముల కొరకు ఒక బలి అర్పిస్తే గాని మన పాపముల నుండి మనం విడుదల కలగము, విడుదల పొందుకో. కాబట్టి ఆ బలి జరుగుతూ ఉండాలి అని దేవుడు పెట్టి ఉన్నాడు. ఏదైనా తోటలో అదే మీకు బదులుగా ఇదిగో ఒక గొర్రె పిల్ల బలి. అది ఎలా పెట్టాడో తెలుసా నా ప్రియమైన దేవుడు? ఒక గొర్రె పిల్ల వచ్చింది. వస్తే ఈ వ్యక్తి ఎవరైతే పాపం చేశాడో ఆ పాపం చేసిన వ్యక్తి గొర్రె పిల్ల తల మీద అప్పుడు యాజకుడు వచ్చేసి ఆ గొర్రె పిల్ల నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఈ మనిషిలో ఉన్న పాపములన్నీ ఈ గొర్రెలోనికి వచ్చును గాక. అంటే ఈ గొర్రె పాపం చేసిందా? ఏ పాపం చేయలేదండి. ఈ గొర్రె లోపంతో ఉందా? ఏ లోపంతో లేదండి. ఈ గొర్రె నిష్కలంకమైనది, ఏ లోపం లేనిది, ఏ పాపం చెయ్యనిది, ఎవరికి అపకారం చెయ్యనిది, ఎవరికి అపకారం చెయ్యనిది. నీ కొరకు చస్తే గాని, నీ కొరకు రక్తం కాస్తే గాని నువ్వు విడుదల పొందుకోలేవు. నువ్వు విడుదల పొందుకోవాలి అంటే ఏ పాపం చెయ్యనిది, ఏ లోపం లేనిది, ఏ కాలు చెయ్యి ఎరగనిది, ఏ కన్ను లొట్ట పోనిది, ఏ లోపం లేనిది, అన్ని సరిగ్గా ఉన్నది ఒకటి నీ కొరకు భూమి మీద రక్తం కాలుస్తే కానీ నీవు పాపం నుండి విడుదల పొందుకో. ఇది దేవుడు మనుషులకు పెట్టినటువంటి బలి. అందుకే మేకలను వధిస్తారు, అందుకే గొర్రెలను వధిస్తారు, అందుకే అనేకమైన పశువులను వధిస్తారు. ఎందుకు? ఊరు బాగుండాలి అంటే ఒక బలి జరగాలి. నీవు బాగుండాలి అంటే ఒక బలి జరగాలి. ఒక మేకను వధించాలి, ఒక పొట్టేలును వధించాలి, ఒక గొర్రెను వధించాలి. అది వధించబడితే కానీ, దాని రక్తం భూమి మీద కాల్తే కానీ నీ పాపములకు విడుదల ఉండదు. నీ పాపానికి విడుదల కావాలి అంటే ఇదిగో నీ రక్తం భూమి మీద కారకుండా ఉండాలి అంటే, నువ్వు బలి అవ్వకుండా ఉండాలి అంటే నీ కొరకు నిష్కలంకమైన యొక్క ఒక పశువు, ఒక గొర్రె బలి అవ్వాలి. ఆ బలి కోసమే ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఇదిగో ఒక బలిపీఠమును కట్టి ఇక్కడ ప్రతి మనిషిని యొక్క బలి అర్పిస్తూ ఉందండి. ఈ బలి యొక్క ముగింపు వచ్చేంత వరకు ఇది జరుగుతూనే ఉండాలి అని తను ఆభరణంలో ప్రత్యక్ష గుడారంలో ఒక శిలువ యాగమును పెంచుకున్నాడు. అక్కడ తన కుమారుణ్ణి సాదృశ్యంగా పెంచుకున్నాడు. హల్లెలూయా. అది ఎక్కడ తెలుసా? దేవుని మందిరంలో ఉన్న బలిపీఠము. అదే బలిపీఠం అదే బలిపీఠం పరలోక రాజ్యంలో ఉంది. ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఏ బలిపీఠం అయితే ఉందో ఆ బలిపీఠం మీద ఇదిగో వధించబడిన గొర్రె పిల్ల రక్తం తీసుకొని వచ్చేంత వరకు ఇక్కడ భూమి మీద పరలోక రాజ్యంలో ఉన్నటువంటి అలాంటి బలిపీఠం ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో కూడా ఉండాలి అని ఆ బలిపీఠమును పరలోక రాజ్యంలో ఉన్న బలిపీఠము యొక్క పోలిక చొప్పున ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు వధించబడుతున్న గొర్రెపిల్ల ప్రతిసారి వధించబడుతూ ఆ బలిపీఠాన్ని చూసినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కనబడుతూ ఉంటుంది దేవునికి. అక్కడ ఎప్పుడు ఆ బలిపీఠం ఉన్నంత వరకు తన కుమారుడు అక్కడ వధించబడుతున్నాడు. కాబట్టి అది నాలుగవ బలిగా, నాలుగవ వధగా ఏర్పాటు చేశాడు. ఆ ప్రత్యక్ష గుడారములో వధించబడుచున్నటువంటి గొర్రె పిల్లగా ఏర్పాటు చేశాడు. అది ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉన్నటువంటి నాలుగవ వధగా ఏర్పాటు చేశాడు. మూడవ వధ నోవాహు ఏర్పాటు చేస్తే ఇదిగో నాలుగవ వధగా దేవుడే ప్రత్యక్ష గుడారంలో బలిపీఠములు పెట్టాడు. మీకు ఒక విషయం చూపించడానికి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. పరలోక రాజ్యంలో బలిపీఠం ఉంది. పరలోక రాజ్యంలో ఉన్న బలిపీఠము, ఆ బలిపీఠము పోలికనే అవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదువు. ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులో
దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా చెరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. మందిరము ధూపము చేత నిండగా, అంటే అతి పరిశుద్ధ మందిరము ధూపము చేత, అంటే అతి పరిశుద్ధ స్థలంలోను ధూపం వేయాలి. ధూప వేదిక ఒకటి ఉంటుంది. ఆ ధూప వేదికలో నిప్పులలో సాంబ్రాణి వేస్తున్నప్పుడు ధూపముతో అతి పరిశుద్ధ స్థలము ధూపముతో నిండుకొని ఉండాలి అని చెప్పినట్టుగానే అక్కడ మందిరములో, పరలోక రాజ్యంలో ఉన్న మందిరములో కూడా ధూపము వేయబడుతూ ఉన్నది. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. తాను బలిపీఠం మీద నుండి కారుతున్నటువంటి చించుని చేత పట్టుకొని ఎగురు వచ్చి, చాలు, బలిపీఠం మీద కారుతున్న నిప్పు తీసుకొని వచ్చి తన పెదవులకు తగిలితే తను పవిత్రుడయ్యాడు అంట. తన పెదవులు అపవిత్రమైన పెదవులు పవిత్రమాయను అంట. అంతే పరలోక రాజ్యంలో ఏమున్నది? బలిపీఠము ఉన్నది. ఏమున్నది? బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము కూడా అపవిత్రముగా ఉన్నది. అది పవిత్రపరచబడాలి అంటే తన కుమారుని యొక్క రక్తము ఆ బలిపీఠం మీదికి రావాలి. అది వచ్చేంత వరకు భూమి మీద వదలు జరుగుతూ ఉండాలి. వదలు జరుగుతూ ఉండాలి. కాబట్టి ఆ వదలు సంపూర్ణమైనప్పుడు ఒక దినమున దేవుని కుమారుడే భూమి మీదకి వస్తాడు. అందుకే పురాతనమైనటువంటి ప్రవక్తలను సైతం ఇదే యేసయ్య చెప్పేటువంటి ప్రవచనం ఏమిటంటే, కన్యక గర్భమందు కుమారుడు కనబడతాడు, అతనికి ఇమాయినేలు అని పేరు పెట్టవచ్చు. అంటే ఇవన్నీ ముందు ముందు ప్రకటించడం అంటే ఏంటంటే, ఇవన్నీ వారికి దేవుడు ముందే చూపించాడు. దేవుని యొక్క ఆలోచన కొందరు సేవకులకు చూపించాడు. దేవుని ఆలోచనను గుర్తుపట్టి దేవుని ఆలోచనలను ఆత్మ ద్వారా రాసి పెట్టి ఉన్నారు. దేవుని ఆలోచన ఎరిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి బలిపీఠం, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మందిరము 3 భాగాలుగా ఉంది. అక్కడ మందిరము, ఆ 3 భాగాల మందిరమును ఇక్కడ భూమి మీద ప్రత్యక్ష గుడారము అని ఒక గుడారమును వేసి, అతి పరిశుద్ధ స్థలము ఆవరణంలో బలిపీఠం, ఆ బలిపీఠం మీద వదలు జరుగుతూ ఉండాలి. ఎవరి కొరకు? మనుషులు చేసే పాపముల కొరకు వదలు జరుగుతూ ఉండాలి. నిష్కలంకమైన గొర్రె వద నీ కొరకు జరుగుతూ ఉండాలి అని ఇక్కడ 3వదిగా 4వదిగా బలిని వద దేవుని తన కుమారుడు వధించబడుతూ వస్తున్న గొర్రెలాగా ఆయన 4వ వదని ఏర్పాటు చేశాడు. వధింపబడుతూ వస్తున్న గొర్రె పిల్ల, వధించబడుతూ వస్తున్న గొర్రె పిల్ల. ఈ లేవి కాండం చదువుకోండి. గొర్రె పిల్ల వధించబడాలి అని, చాలా రకరకాలైనటువంటి గొర్రె పిల్ల వధించబడాలి. ఇలాగా వధిస్తూ 4వ వధని ఏర్పాటు చేశారు. ఈ వధ ఎందుకు? మనుషుల పాపం, మనుషులకి అపరాధానికి అలవాటు పడిపోయారు, అబద్ధాలకు అలవాటు పడిపోయారు, మోసాలకు అలవాటు పడిపోయారు. మోసం చేస్తే కానీ బతకలేరు. మనుషులను తొక్కితే కానీ బ్రతకలేరు. మనుషులను చూసి మనుషులు ఓర్వచాలని నేత్రాలతో ఉంటే కానీ బ్రతకలేరు. అలా
అలాంటి బ్రతకలేని మనుషులు అప్పుడప్పుడు గొర్రె పిల్లలను, మేకలను, పొట్టేళ్లను బలులు అర్పిస్తే ఇదిగో మా పాపం పోయింది, మా అపరాధం పోయింది, మేము బాగుంటాము, చల్లగా ఉంటాము అని అనుకుంటారు. కానీ అలా మనుషుల యొక్క పాపం కొరకు దేవుడు బలులు అర్పించాడు, బలిపీఠమును పెట్టాడు. అందుకే బలులు అర్పిస్తూ ఉంటారు మనుషులు. అలా బలులు అర్పించి తమని తాము సేఫ్గా అంతే మేము బాగున్నాము అని అనుకుంటారు. ఏది ఆరంభించాలన్నా కూడా ఏం చేయాలి? ఒకటి బలి అర్పిస్తే ఇది ఆరంభించాము కదా, దీనికి ఒక శాంతి జరిగింది, ఒక బలి అర్పిస్తే శాంతి జరిగింది. లేదు అంటే ఇదిగో బలి లేకుంటే ఇది మమ్మల్ని మింగేస్తుందేమో అన్నటువంటి భయం మనుషుల్లో ఉంటుంది. ఇది మింగేస్తుందేమో మమ్మల్ని. ఎందుకు తెలుసా? పాపం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, పాపం మనల్ని భయపడతా ఉంటుంది. కాబట్టి మనం దేనికి భయపడతామంటే పాపమునకు భయపడతాం. ఆ పాపమునకు భయపడకుండా పాపాన్ని తీసివేసుకోవాలంటే మనకేం కావాలి? ఒక బలి కావాలి. మన కొరకు మనము బలి కాకుండా మనకు బదులుగా ఇంకొక దానిని బలి అర్పించాలి. ఎప్పుడైతే ఇంకొక దానిని బలి అర్పిస్తామో ఆ బలిని బట్టి ఇదిగో ఇక నా మీదికి రాదు, ఇక నా మీదికి ఏ కీడు రాదు, ఇక నా మీదికి ఏ తెగులు రాదు, ఏ అపాయం నా మీదికి రాదు అని నిమ్మలంగా ధైర్యంగా ఉండగలుగుతాం. బలి అర్పించకపోతే నీకు ప్రతిక్షణం భయం కలుగుతుంది. ఏమిటి తెలుసా? నీ పాపం నేను భయపెడతా ఉంటుంది కాబట్టి. ఇది 4వ వదగా కనబడతా ఉంటుంది. అలాగే చదువుకున్న ప్రభు సన్నిధిని బట్టి 5వ వద 1 సాముయేలు గ్రంథం రాజుల 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయుల సమాజంలో అందరూ మందసం ముందర నిలవబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమునకు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. చాలు. 62 నుంచి 64 వరకు. 62వ వచనం నుండి అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరూ యెహోవా మందిరము ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను. కనుక రాజు యెహోవా మందిరము ముందర నున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచట దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక రాజు వచ్చేసి కొత్తగా ప్రత్యక్ష గుడారాన్ని తీసేసి ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు అంట. కట్టినటువంటి ఆ మందిరమును బట్టి, మందసమును బట్టి, మందిర ప్రతిష్టతను బట్టి అక్కడ ఒక ఇత్తడి బలిపీఠమును చేశారు. ఆ ఇత్తడి బలిపీఠం మీద అనేక లెక్కింప చక్కను కానటువంటి గొర్రెలను, మేకలను, ఎట్లను, రకరకాల జంతువులను అక్కడ వధించేసి ఇదిగో మా పాపముల నిమిత్తమై ఇక్కడ వధ జరుగుతూ ఉంటుంది అని. అక్కడ జరుగుతున్న వధకు ఇదిగో ఆ మందిరము ఆవరణములో నుండి రక్తము ఒక కాలువలాగా పారుతూ ఉంటుందట. ఆ ప్రాంతం అంతా భయంకరమైన రక్తపు వాసనతో నిండుకొని ఉంటుంది.
ప్రతి ఒక్కరి యొక్క ముక్కులు ఆ యొక్క గొర్రెల పశువుల యొక్క రక్తంతో నిండిపోయి ఆ రక్తపు వాసనే కనబడతా ఉంటుంది. వారి ప్రతి పాదాలకు ఆ యొక్క పశువుల యొక్క రక్తం అందుతా ఉంటుంది. రక్తములో వారి పాదాలన్నీ రక్తంలో తడిసిపోతా ఉంటున్నాయి. ఆ రక్తమును తాకిన ప్రతి ఒక్కరు కూడా మా పాపములు పోయాయి అని అనుకుంటూ, అంటే భూమి మీద కారిన రక్తాన్ని చూసి ఈ కారిన రక్తము వలన మా పాపములు పోయాయి, మేము బ్రతుకుతాము, మేము చనిపోము, ఇక మా రక్తం భూమి మీద ఒలికిపోదు, మా రక్తం భూమి మీద పడదు అని అందరూ సంతోషంగా నిమ్మలంగా ఉన్నాడు అంట. రాజు సంతోషముతో ఇదిగో యెహోవా మనందరిని దీవిస్తూ ఉంటున్నాడు అని ఆ పశువుల రక్తాన్ని బట్టి ఆ పనులను బట్టి సంతోషపడుతూ ఉంటున్నాడు అంట రాజు. మనుషులందరూ సంతోషపడుతూ ఉంటున్నారు అంట. మనుషులకి ఇది కనబడతా ఉంటే దేవునికి మనుషులు తన కుమారుని ఎంతగా వధిస్తున్నారో, తనని ఎంతగా వధిస్తున్నారో అది కనబడతా ఉంటుంది. ఆ ప్రత్యక్షపు గుడారంలో ప్రతి మనిషి బలి అర్పిస్తున్న ప్రతిసారి కూడా వీడు నా కుమారుని వధిస్తూ ఉంటున్నాడు, వీడు నన్ను వధిస్తూ ఉంటున్నాడు అంటే, పాపం చేసి మరల తెల్లారి ఇంకో గొర్రెని తీసుకొని వచ్చినప్పుడు వీడికి ఎంత భయం లేదు నా కుమారుని వధ అంటే, ఆ బలి అంటే అస్సలు భయం లేదు అని ఎప్పుడు తను బాధపడుతూ ఉండేవాడు. అలాగా ప్రతి బలిని బట్టి తండ్రి ఎంత వేదన చెందుతూ ఉంటున్నాడు మీకు కన్నులారా చూపిస్తాను. తండ్రి యొక్క వేదన, తండ్రి యొక్క బాధ, దేవుని యొక్క మానసికమైనటువంటి ఎంత ఒత్తిడికి గురి అయ్యారో ఆ ఒత్తిడిని మీకు చూపెడతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రక్తము కారుతా ఉంటే మనుషులు, రాజు సంతోషపడుతూ దేవుడు సంతోషిస్తున్నాడు అనుకుంటున్నా. కానీ మనసులో సంతోషం వెనకాల దేవుడు ఎంత వేదన చెందుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, ఎంత నలిగిపోతున్నాడో దాన్ని చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగుని గాక. దేవుని ఆలోచనలు ఎరగగా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతా ఉంటే ఎంతగా నలిగిపోతారో. ఒక్కసారి దేవుని యొక్క స్థితిలోనికి వచ్చి చూడు. దేవుని మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. దేవుని ఆలోచన ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ ఉనికి ఏమిటి, నీ మనస్తత్వం ఏమిటి, నీ స్వభావం ఏమిటి, నీ బుద్ధి ఏమిటి ఒక్కసారిగా గ్రహించు. ప్రభు సన్నిధిని బట్టి మొదటి సాముయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. మొదటి సాముయేలు గ్రంథం 8వ అధ్యాయము. చిత్తగించుము, జాగ్రత్తగా గమనించు. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా దైవజనుడు సాముయేలు అయిన దైవజనుడు వద్దకు వచ్చారు. మొదటి సాముయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం నుండి చూసినట్టయితే అక్కడ ఆ గుడారంలో సేవ చేస్తున్నటువంటి సాముయేలు వృద్ధుడైపోయాడు, ముసలుడైపోయిన తర్వాత మనుషులందరూ ఆ రాజ్యం ఎలా ఉంది, ఈ రాజ్యం ఎలా ఉంది అని చూశారు. అన్ని రాజ్యాలు అప్డేట్ అయిపోతూ ఉంటున్నాయి. సొంతంగా అప్డేట్ అవుతూ ఉంటే వాటిని చూసేసి వీరందరిలో ఒక కోరిక కలుగుతూ ఉంటుంది. ఆ కలిగినటువంటి కోరికను బట్టి వృద్ధుడైనటువంటి సాముయేలు యొక్క సేవకుడి వద్దకు వచ్చేసి ఒక మాట చాలా నైస్గా మాట్లాడుతుంది. ఎంత నైస్గా మాట్లాడుతున్నారో చూడండి, ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి. వారిలో ఉన్న దుర్బుద్ధిని చూపిస్తూ నైస్ ప్రజలాటయ్య గారు మేము ఒక మాట చెప్పాము, ఇది దేవుడి చిత్తమే. మేము ప్రార్థన చేసుకున్నామండి, చాలా రోజులు ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుంటే దేవుడు అదే చూపిస్తున్నాడు, మాకు అదే చూపిస్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు మనకి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో మేము అదే చెప్తున్నాం పాస్టర్ గారు. దేవుడు ఏం చెప్పాడో అదే చెప్తున్నాడు అని నైస్గా మాట్లాడుతున్నారు. మనుషులు ఎంత నైస్గా మాట్లాడతారండి, చాలా నైస్ పీపుల్. ఎంత నైస్ పీపుల్ అంటే దేవుడినే వధించగలిగేటంత నైస్ పీపుల్. చూడండి ఎంత నైస్గా మాట్లాడుతున్నారు. చిత్తగించుమో,
మనుషులు మాట్లాడే మాటలు ఎంత నైస్గా ఉంటాయో చూడండి. చిత్తగించుము, నీవు వృద్ధుడవు. హలో పాస్టర్, మీరు ముసలోళ్ళు అయిపోయారు, చాలా సమయం ఎక్కువ అయిపోయింది మీకు. మీ కుమారులు నీ ప్రవర్తన, నీ కుమారులు, నీ పిల్లలు జాగ్రత్తగా గమనించండి. సేవకుని పిల్లల్ని బాగా చూస్తారు అంట. తండ్రిలాగా పిల్లలు ఉన్నారా లేదా అని చూస్తారంట. తండ్రిలాగా పిల్లలు లేకపోతే తండ్రి అంత ప్రతిష్ట, తండ్రి అంత సమర్పణ, తండ్రి అంత స్వభావం కలిగినట్టుగా పిల్లలు లేకపోతే ఈ పిల్లలతో మాకేం పనింది అని అనుకుంటారు అంట. అంటే తండ్రి కంటే మించినటువంటి ప్రతిష్ట ఉంటే కానీ మనుషులకు భయం కలగదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, సాముయేలు యొక్క పిల్లల గురించి సాక్ష్యం చెప్తున్నారు. నీ ప్రవర్తన అంటే ప్రవర్తన నీ పిల్లలది కాదు, సకల జనుల మర్యాద చొప్పున ఇదిగో మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అని ఎంత నైస్గా చెప్తున్నారో చూడండి. ఇప్పుడు ఈ నైసు మాటలు సాముయేలు కూడా ఏమనిపించాయి కదా, నిజమే కదా వీళ్ళు చెప్పింది, నేను ముసలోని అయిపోయాను, ఏదో ఒక రోజు చస్తాను, నా పిల్లలేమో నా అంత సమర్పణ, నా అంత రోషం కలిగిన వాళ్ళు కాదు, వీళ్ళని పాపం ఎవరు నడిపిస్తారు, కాబట్టి వీళ్ళు ఏదో కోరుకుంటున్నారు, అదేదో రాజు అంటే నాకు కూడా తెలుదు మరి, ఆ రాజు అంటే ఏదో తెలుదు మరి, ఎందుకో రాజు కావాలనుకుంటున్నారు. నేను ఉండగానే ఒక రాజుని కావాలనుకున్నారు. ఎందుకు అనుకుంటున్నారో తెలుసు. సరే ఎవరో ఏమో రాజు అంతా ఇచ్చేస్తే పోలా మంచిదే కదా అన్నట్టు అనుకుంటున్నాడు. పాపం తను కూడా వీళ్ళు అడిగింది నిజమే కదా అని అనిపిస్తుంది. చదువుదాం బిడ్డ. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా, అంటే ఇది మంచి మాటే కదా, చెడ్డ మాట ఏం కాదు కదా అన్నట్టుగా ప్రతికూలంగానే ఉన్నది. ఇదిగో సమూయేలు వెళ్ళి దేవుని వద్దకు వెళ్ళి, తండ్రి దేవా యెహోవా వందనాలు స్తోత్రాలు తండ్రి పాదాలను బట్టి వీళ్ళకి నేను ముసలోని అయిపోయానంత ప్రభువా, నా పిల్లలేమో నా ప్రవర్తన వంటి వారు కాదు, నిజమేనా వాళ్ళు చెప్తున్న మాట నిజమే తండ్రి, నేను అంగీకరిస్తున్నాను ప్రభు, వాళ్ళు నిజమే మాట్లాడుతున్నారు, నా పిల్లలు నా అంత సమర్పణ, నా అంత రోషం, నా అంత ప్రతిష్ట కలిగిన వారు కాదు, నేను వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. కానీ ఈ మనుషులు ఏదో కోరుకుంటున్నారయ్యా, నన్ను ఇంకా ముసలోని అయిపోయాను కాబట్టి ఇంకా నువ్వు వద్దులే పాస్టర్, ఇంకా నీ స్థానంలో ఒక రాజుని నియమించు అని ఏదో అడుగుతున్నారయ్యా, వారిని నియమించమయ్యా అని అడుగుతున్నారు. వారిని నియమించమయ్యా అని అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి చెప్తున్నాడు ఆ మనుషుల బాధను, తన బాధను చెప్తున్నాడు దేవునికి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటినీ ఆ ప్రకారంగా జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా ఏంటంట, తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నా. విసర్జించడం అంటే రెండు రకాలుగా ఉంటుంది. విసర్జించడం పోలికలు రెండు రకాలుగా ఉంటాయి. నా పేరు దేవుడు, మూత్రమును పకాసును విసర్జించవచ్చు, నోటిలో నుండి చెడ్డ పదార్థమును విసర్జించాలి. అంటే ఇది అనికి రాదు అని విసిరివేయాలి. అక్కడ చూడండి ఏ భాష మాట్లాడుతున్నా, నిన్ను అని నిన్ను వేయడం లేదురా సమయంలో అని నన్ను వస్తున్నానురా అని ఆ మాట మాట్లాడుతున్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని హృదయం ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎంత విచారణగా ఉంటుందో, అసలు తనలో కలిగిన బాధ చెప్పుకోవడానికి ఎవరు లేనంత అనాథ అయిపోయాడు ఆ క్షణంలో. అంటే మనసులను ప్రేమించినందు వలన తనకు బాధ అంటే తెలియని దేవునికి
బాధ తెలియడం మన ద్వారా దేవునికి బాధ తెలియడం మొదలు పెడుతుంది. అసలు దేవునికి బాధ అంటే ఏమిటి తెలియదు, దేవునికి ప్రేమ తప్ప ఇక ఏమి తెలిసేది కాదు. కానీ మనుషులను సృష్టించినందు వలన, మనుషులతో తన సన్నిహితంగా ఉండడం వలన దేవునికి బాధ అంటే ఏమిటో మాటి మాటికి తెలుస్తూ ఉంటుంది. దేవునికి మనుషుల ద్వారా బాధ అంటే ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంటుంది. అర్థమవుతుంది. మనుషులు ఎప్పుడు ఒకే దాని మీద మనసు పెట్టుకోనమాట. వారి మనసు వేరొక దాని కొత్త దాని మీద మనసు పాడైపోతుంది. వారి మనసు ఎప్పుడు పాడైపోతా ఉంటుంది. ఆ ప్రేమ జరుగుతుంది. చాలా కన్న తండ్రి తన పిల్లలకి ఏమి తక్కువ కాకుండా ప్రతి దానిని కొనిస్తూ, ప్రతి దానిని ఇస్తూ, వారి కష్టంలో వారి నష్టంలో తన రెక్కల మీద వేసుకొని కన్న తండ్రి తిప్పి ప్రతి క్షణం ఇంత రిమార్కు లేకుండా తన యొక్క ప్రాణం పోతున్నా, తన యొక్క శరీరం ఎంత నలిగిపోతున్నా, ఎంత బాధ కలుగుతున్నా, ఎంత వేదన కలుగుతున్నా దానిని అంతటిని గుండెల్లో దాచుకొని కన్న తండ్రి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి పెడితే తండ్రి లాంటి ఆ వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చేస్తే అతడు చూసేసి ఇతన్ని కూడా కొన్ని చోట్ల తండ్రి అని పిలుస్తారు, ఇతన్ని కూడా తండ్రి అని అంటారు అని అంటే ఆ తండ్రి బాగా సూటు బూటు వేసుకొని వచ్చాడు. ఏంటి సూటు బూటు వేసుకొని వచ్చేసి చాలా వింత వస్తువులతో ఆడిస్తూ ఉండేవాడు. వింత వస్తువులతో ఆడిస్తూ ఉంటున్నాను. తను వేసుకున్న వస్త్రధారణ చాలా విచిత్రంగా ఉంది అంట. ఆ తండ్రి వేసుకున్న వస్త్రధారణ అలాగే ఆ తండ్రి మాట్లాడే మాటలను చూస్తే చాలా ఆశ్చర్యంగా వేసిందంట. అరే, మా తండ్రి ఉన్నాడు కానీ మా తండ్రి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా తండ్రి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా తండ్రి ఎప్పుడు ఇలాంటి వస్త్రాలు వేసుకోలేదు. అరే, మా తండ్రి ఎందుకో ఇంత అందంగా లేడు అని తను ప్రతిరోజు రెక్కల మీద మోస్తున్నటువంటి తండ్రిని విడిచిపెట్టి ఈ తండ్రికి ఆకర్షితులై, నాన్నగారు నేనేమనుకోనంటే ఒక మాట చెప్తాను. రోజు మా డాడీని చూస్తూ ఉంటున్నాం. మా డాడీ ఎప్పుడు అవే పాత బట్టలు, నువ్వు వేసుకున్న కొత్త బట్టలు చూస్తుంటే నాకు ఎంతో హాయిగా ఉంది. మా డాడీ దగ్గర ఎప్పుడు చెమట వాసన, చెమట కప్పు. ఐ ఆమ్ బోరింగ్. నీ దగ్గర వస్తున్న సువాసన నాకు చాలా బాగుంది డాడీ. మీరేమనుకోనంటే ఇక మీదట నేను డాడీ అని పిలుస్తాను మిమ్మల్ని. పిలవచ్చా? మా డాడీ దగ్గర ఎప్పుడు చెమట కంపు ఉంటుంది. మా డాడీ వస్త్రాలు బాగుంటాయి. మా డాడీ అందవికారంగా ఉంచాలి. మా డాడీ చాలా అందవికారంగా ఉంచాలి. కన్ను చాలా అందంగా ఉంటాను. నేను నీ ఎంట వస్తే ఇంకా బాగా ఎదుగుతాను అని అనిపిస్తాను. ఇప్పుడు ఈ కుమారుని ఎదిగించింది ఎవరండి? ఈ కుమారుని ఎదిగించింది ఎవరు చెప్పండి. ఇప్పుడు తండ్రి ఎలా కనబడుతున్నాడు? మా తండ్రికి మాట్లాడడానికి రాదు. మా తండ్రికి ఎప్పుడు మమ్మల్ని గర్జిస్తూనే ఉంటారు. మీరు చూసారు ఎంత నవ్విస్తుంది. కుమారుడా, నువ్వు ఎంత శ్రేష్టం. నిజంగా నీలాంటి కుమారుడు ఎక్కడ చూడలేదు నేను. నువ్వు నిజంగా తండ్రిని ప్రేమించే కుమారుడివి. నువ్వు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు అని పొగుడుతా ఉంటే మా డాడీ ఎప్పుడు మమ్మల్ని ఇంత పొగడలేదు. నువ్వు భలే పొగుడుతున్నావు, నువ్వు భలే మాట్లాడుతున్నావు అని ఆ తండ్రిని చూసేసి ఈయన మాకు తండ్రి. డాడీ ఈ రోజు నుంచి నువ్వు వద్దు మాకు తండ్రిని. ఈయనే మా తండ్రి, ఈయనే మా డాడీ. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఇక నీ బతుకేదో నువ్వు బతుకో. నేను విడిచిపెట్టేసి మేము ఈ డాడీతో వెళ్ళిపోతాం. నువ్వు వద్దు మాకి, ఈ డాడీతోనే వెళ్ళిపోతాం. ఇక మీదట ఈ డాడీ మాకు కావాలి.
అని ఆ కుమారులందరూ ఆ తండ్రిని విడిచిపెట్టి ఈ తండ్రిని, కొత్తగా వచ్చిన తండ్రిని వెంబడిస్తూ ఉంటే వారిని ఏమనాలి? వారు ఆ తండ్రికి ఎలా కనబడతారు? వద్దు బాబు అంటాడా? నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి అంటాడా? నన్ను విడిచిపెడతారని మీకు అంత ఇష్టం ఉంటే, నేను ఎన్ని రోజులు సాకినది కాస్త మీకు అంత అసహ్యంగా ఉంటే, నా కష్టం అంతా మీ కొరకు ఖర్చు పెడితే ఆ కష్టం మీకు చెమట కంపుగా మారితే, మీరు చాలా ఘనమైనటువంటి స్థితిలో ఘనమైన రీతిగా ఉండాలని మిమ్మల్ని గద్దించిన ప్రతిసారి కూడా నన్ను ఒక శత్రువుగా మీరు భావిస్తే, ఆ తండ్రే మీకు ఎంతో ఇష్టమని ఆ తండ్రి వద్దకే వెళ్తామంటే వెళ్ళండి అని ఆ తండ్రికి అప్పచెప్తే, ఆ తండ్రి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అలా వెళ్తూ ఒక చీకటి గుహలోకి తీసుకొని వెళ్ళాడంట. ఆ పిల్లలు అన్నారు, ఏంటంటే ఇక్కడికి తీసుకొని వస్తుంటున్నారు అంటే, ఇదే బాబు మనం ఉండేది, ఇక్కడే నా పిల్లలందరూ ఇక్కడే అప్డేట్ అవుతూ ఉంటున్నారు ఇక్కడే అని చీకటి గుహలోనికి తీసుకొని వెళ్తే, అక్కడ భయంకరమైనటువంటి ఎముకలు, భయంకరమైన ఏడుపులు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన స్థితి, భయంకరమైనటువంటి అంటు రోగాలు, భయంకరమైనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది. అలా కనబడుతూ ఉంటే అనేకమైనటువంటి రోగులు, అయ్యో మేము ఈ చీకటి గుహలోనికి వచ్చేసి తప్పు చేశామే, అయ్యో ఈ చీకటి గుహలోనికి వచ్చి తప్పు చేశామే అని కేకలు పెడతా ఉంటే, వాటిని చూసేసి భయపడి ఏంటి ఇక్కడికి వచ్చామంటే, ఇదే బాబు, దీన్ని దాటుకుంటూ వెళితేనే మన సంతోష గృహము వస్తుంది. ఆ సంతోష గృహములో కనుక నువ్వు ఫెయిల్ అయిపోతే నువ్వు ఇక్కడికే వస్తావు, నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోతే ఇక్కడికే వస్తావు. పాస్ అవుతూ అక్కడే ఉండగలిగితే అక్కడే ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఫెయిల్ అవుతావు, ఇక్కడికే రావాలి అని చెప్పుతూ తీసుకొని వెళితే, లేదు నేను వెనక్కి వెళ్తామంటే, ఒక్కసారి నన్ను వెంబడించాక నువ్వు వెనక్కి వెళ్ళాలన్నా వెళ్ళలేవు. నీ తండ్రిని విడిచిపెట్టి ఎప్పుడైతే నన్ను వెంబడించావో అప్పుడే నీ నాశన స్థితిని నువ్వు ఎన్నుకున్నావు అని తీసుకొని పోయి ఒక రంగుల యొక్క పాపపు గుహలోనికి తీసుకుని వెళ్ళాను అంట. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకచ్చు, ఇష్టం వచ్చింది తాగచ్చు, ఇష్టం వచ్చింది మాట్లాడచ్చు, ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. బలం ఉన్న వాళ్ళే అధికారం. ఎన్ని జూదాలైనా ఆడచ్చు, ఎంతగా బెట్టింగ్ అయినా, ఎన్ని బెట్టింగ్లు అయినా చేసుకోవచ్చు. అక్కడ ఐశ్వర్యవంతుని డబ్బు సంపాదించిన వాళ్ళే అధికారం అని ఆ గుహలోనికి తీసుకొని వెళ్ళి పడేశారు. అలాగా దేవుని యొక్క స్థితిని కూడా అంతవరకు తన రెక్కల క్రింద దాచుకొని వస్తుంటున్నటువంటి దేవుడిని విడిచిపెట్టి మనుషులే మాకు దేవుడై ఉండాలి అని కోరుకున్నారట. ఏం కోరుకున్నారు? మనుషులే దేవుడై ఉండాలి, మనుషులే మమ్మల్ని ఏలాలి, మాకంటూ ఒక నాయకుడు ఉండాలి, ఆ నాయకుడు కాళ్ళ కింద కూర్చోవాలి, మేము ఆ నాయకుడు ఏది చెప్తే అది వింటాము, మేము మనుషులకు లోబడతాము, దేవునికి లోబడము, దేవునికి లోబడి పోరు పట్టేస్తున్నాము అని మేము మనుషులకు లోబడతాము అని అంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. ఆ క్షణమున ఆ మనుషులు దేవుణ్ణి ఏమిటో తెలుసా, చంపినట్టు, బలి అర్పించినట్టు. ఆ బలిని, తన యొక్క బలిని రాజుల గ్రంథంలో సామీయేలు ఇస్తున్నటువంటి బలులను చూసి ఆయన వేదన, ఇక్కడ ఎంత వేదన పడుతున్నాడో ఆ వేదనతో అక్కడ మూలుగుతా ఉంటున్నాడు. నన్ను, అరే అక్కడ పశువులని కాదురా బలి ఇస్తున్నది, నన్ను బలి ఇస్తున్నారు. అక్కడ పశువుల రక్తం కాదు కారుతున్నది, నా రక్తము కారుతుంది. పశువుల రక్తాన్ని త్రొక్కి మీరు సంతోషించడం లేదు, నా రక్తాన్ని త్రొక్కి మీ పాపముల నుండి విడుదల కలుగుతున్నాను.
అని దేవుడు తనలో తాను వేదనను అనుభవిస్తూ ఉంటున్నాడు, బాధని అనుభవిస్తూ ఉంటున్నాడు. ఈ 3 బదులు ఒకే పోలికలో దేవుడు తీసుకొని వచ్చాడు. ఒకే పోలిక. ఏంటి పోలికలు అంటే మనుషుల కొరకు ఒక జీవి వధించబడాలి అని. ఏంటి? మనుషుల కొరకు ఒక జీవి వధించబడాలి. మనుషుల పాపము కొరకు ఒక జీవి బోధించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అబ్రహాము యొక్క బలులు ఏంటంటే నీవు చావకుండానట్టును నీకు బదులుగా ఒక గొర్రె మరణించాలి. నీవు చావకుండా నీకు బదులుగా ఒక గొర్రె వధించబడాలి. ఇది ఆ 2 బలులు ఒక పోలికలో అంటే నీకు బదులుగా ఒక బలి, నీ మరణానికి బదులుగా ఇంకొక మరణం. అది పోలిక. నీ పాపానికి బదులుగా ఒక గొర్రె పిల్ల వధించబడాలి. నీ పాపానికి బలిగా ఒక గొర్రె పిల్ల వధించబడాలి. నోవాబు కాలంలో బలిపీఠం వద్ద జరిగింది అదే. అలాగే లేవి కాండంలో జరిగిన బలిపీఠం వద్ద జరిగింది అదే. అలాగే రాజుల కాలంలో బలిపీఠం వద్ద జరిగింది అదే. నీ పాపానికి బదులుగా, నీ పాపానికి పరిహారంగా ఒక బలి జరగాలి. ఆ బలే నువ్వు బలి అర్పిస్తున్నా అనుకుంటున్నావు, కానీ అక్కడ బలి అర్పిస్తున్నది ఎవరు తెలుసా? దేవుణ్ణి బలి అర్పిస్తున్నా. అంటే నువ్వు బలి అర్పిస్తున్న ప్రతిసారి నేను మారుతాను, దేవుని మాట వింటాను, దేవుడు చెప్పినంత వింటాను, దేవునికి బాధ కలిగించాను అని అంటూనే మరలా నువ్వు పాపం చేస్తున్నావే. పాపం చేస్తున్న ప్రతిసారి నీవు దేవుణ్ణి చంపుతున్నావు, దేవుణ్ణి బలి ఇస్తున్నావు. మాట వినని ఓ మనుషులారా, దేవుణ్ణి అర్థం చేసుకోని ఓ మనుషులారా, దేవుని వ్యాధిని అర్థం చేసుకొని దేవునికి భయపడుతూ దేవుని బాధ పెట్టుకున్నట్టుగా మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు తనలో తాను చెప్పుకోలేనంత బాధపడిపోయి ఇదిగో సమయంలో వాళ్ళు విసర్జిస్తున్నది నిన్ను కాదయ్యా నన్ను అని తను దుఃఖపడుతూ తన బాధని సేవకుడితో పంచుకుంటున్నాడు. దేవునికి చెప్పుకోవడానికి ఎవరు లేరండి. నీకు బాధ వస్తే చెప్పుకోవడానికి నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లేదా సేవకుడు ఉండొచ్చు, లేదా సేవకురాలు ఉండొచ్చు. కానీ దేవునికి బాధ వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేరండి. చెప్పుకోగలిగినటువంటి వాడు ఒక్క సేవకుడు మాత్రమే దేవునికి కనపడ్డాడు. దేవునికి మొదటిసారిగా బాధ వస్తే తన మనసులో ఉన్నటువంటి బాధని, తన మనసులో ఉన్న ఫీలింగ్ ని మొట్టమొదటిసారిగా సేవకుడితో పంచుకున్నాడు. వాళ్ళు విడిచిపెట్టింది నన్ను కాదు, వాళ్ళు విడిచిపెట్టింది నిన్ను కాదు, నన్ను విడిచిపెట్టి ఇదిగో మనుషులని ఒక రాజుని చేసుకున్నాడు. నేను వాళ్ళని ఏలకుండున్నట్టు ఇంటికి వెళ్ళాక కింద చదువుకోండి. రాజు చేసేటువంటి పనులు ఒక మనిషి ఎంత నాశనాన్ని చేస్తాడో, ఎంత బానిసగా పెంచుకుంటాడో అది అంత మనుషులకు తెలుసు. అయినా పర్వాలేదు, అలాంటి వాడే మాకు కావాలి అంటే మనిషి బాధ పెట్టినా పర్వాలేదు, కానీ దేవుడు బాధ పెడితే మాత్రం మనకు కోపం వస్తుంది. మనుషులు బాధ పెట్టినా మనకి ఏమనుకోమను, కానీ దేవుడు బాధ పెడితే మాత్రం నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే మనుషులకు ఇలాంటి బాధలు వచ్చేది, ఇలాంటి కష్టాలు వచ్చేది అని దేవుని నువ్వు ఎన్కౌంటర్ చేయడానికి ఇష్టపడతావు. చాలా ఈజీగా దేవుడిని విడిచిపెడతావు. ఈ రోజు నుంచి నేను మొక్కను, ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయను, ఈ రోజు నుంచి నేను విడిచిపెడతాను అని ఎంత ఈజీగా మాట్లాడతావు. నేను దేవుడు కనుసైగా చేస్తే మాడిపోతావు. ఆయన ప్రేమ అద్భుతమైనది. ఆయన ప్రేమ భూమి మీద ఉంది కాబట్టి నువ్వు బతుకుతున్నావు, నేను బతుకుతున్నావు. అలాంటి దేవుణ్ణి బాధ పెట్టేటువంటి పనులు చేయక, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించక, దేవునికి భయపడుతూ జీవించగలగాలి. నీ ఇష్టం వచ్చి ఎక్కడికి పోవాలనిపిస్తే అక్కడికి పోవడం కాదు, ఏది తాగాలనిపిస్తే తాగడం కాదు, ఏది తినాలనిపిస్తే తినడం కాదు, ఏది చెయ్యాలనిపిస్తే చేయడం కాదు. దేవునికి ఏది ఇష్టమో అది చేయగలగాలి.
ప్రతిసారి దేవుని గాయపరిచే రీతిగా ఉంటారు. దేవుడికి ఎంత వేదన చెందా తన బాధనంతటిని శాపకుడితో చెప్పుకొని వాళ్ళు వధించింది, నన్ను వధించ అప్పుడు వధిస్తున్నంతగా చచ్చిపోయేంతగా వేదన ఏడవలేకపోతున్నాడు దేవుడు. పాపం దేవునికి మనలాగా ఏడుపు రాదు, మనలాగా కన్నీళ్లు రావు. కన్నీళ్లు వస్తే మన బాధ తీరుతుంది. కాసేపు ఒక అర్ధ గంట ఎక్కి ఏడిస్తే మన బాధ తీరుతుంది. కానీ దేవుడికి ఏడవగలిగేటువంటి స్థితి లేదు. అందుకే అలా ఏడ్చాలి అంటే, ఆ బాధను తీర్చుకోవాలంటే రక్త మాంసములు కలిగిన శరీరం అయితే కానీ ఆ ఏడుపు రాదు. కానీ దేవుడికి రక్త మాంసములు కలిగిన శరీరం లేదే. కాబట్టి ఆ ఏడుపును అనుభవించాలి, తనలో ఉన్నటువంటి బాధనంతటిని బయటికి కక్కాలి అని రక్త మాంసములు కలిగిన శరీరముగా ఈ భూమి మీదకి రాబోతున్నారు, వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చంపుతున్నటువంటి నేను చనిపోతాను నీ కొరకు. కానీ ఇక మీదటైనా నువ్వు పాపములు చేయకుండా ఉంటావా? నువ్వు పాపములు చేయకుండా ఉంటానంటే నీ కొరకు నేను ఎన్నిసార్లైనా చనిపోతాను అని అద్భుతమైన దేవుడు మన కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. నీ నా పాపముల కొరకు సరిపోగలిగినటువంటి ఒక బలి జరిగింది. ఇక నువ్వు ఎన్నడూ గొర్రె పిల్లలు నీ పాపముల కొరకు అర్పించవలసిన అవసరము లేదు. నీ పాపముల కొరకు గొర్రె పిల్లల పశువులను నీ పాపానికి బదులుగా నీవు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. సరిపోగలిగేటువంటి బలి అర్పింపబడడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాధలో కూడా ఈ మనస్సులను ఎలా రక్షించాలని ఆలోచించేటువంటి పిచ్చి మహారాజు మన దేవుడు. హల్లెలూయా. అంత బాధలో కూడా, అంత వేదనలో కూడా, దుఃఖము కూడా బయటికి రాలేనంత బాధని మనసులో పెట్టుకొని దైవజనుడితో చెప్పుకుంటూ కొమిలిపోతున్నటువంటి ఆ దేవుడు ఈ మనసులోని ఇంకా బలంగా ఎలా విడిపించాలని ఆలోచించే పిచ్చి మహారాజు. అలాగా విడిపించాలంటే నాకు ఉన్న ఒక్క కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి బలి అర్పిస్తాను ఈ మనుషుల కొరకు అని నిర్ణయించుకున్న గొప్ప అద్వితీయమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశావు నువ్వు? నేను ఏం చేశావు దేవునికి? ఎంతసేపు నా దేవుడా మాకేమిచ్చావు అని అడుగుతున్నామే కానీ దేవునికి నువ్వేం చేశావు? దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? దేవుని కొరకు నీతిమంతుడిగా జీవించు, నీతిమంతుడిగా బ్రతుకు చాలు, నీతిమంతురాలిగా బ్రతుకు చాలు. అలాంటి దేవుడితో ఉండగలగాలి. అర్థమవుతుందా? నేను మోకరించి ప్రార్థన చేసి దేవుని ఆలోచనలోనికి వెళ్ళిన ప్రతిసారి దేవుని బాధ కనపడతా ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన తెలుస్తున్న ప్రతిసారి కన్నీరు కారుతా ఉంటాం. ప్రభు పాదాలు పట్టుకుని వేడుకుంటా ఉంటాను. ఎందుకంటే నేను ఎంత శాపగ్రస్తుని అంటే దేవుని బాధ అంతా నాకు తెలిసేంత శాపగ్రస్తుని. అర్థమవుతున్నా? దేవుని బాధ తెలియకపోతే మనకేంటి ఏమనిపించదు. కానీ దేవుని బాధ అంతా మనకు తెలుస్తా ఉంటే అది ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఆ దేవుని బాధ తెలుస్తున్న ప్రతిసారి నేను చచ్చిపోతూ కూర్చున్నాను. ప్రతిసారి చచ్చిపోతూ పోతున్నాను. ఇంత పాపం, ఎంత అవివేకమా, ఎంత మూర్ఖత్వమా. అర్థమవుతుంది? అప్పుడేమైనా దేవుడికి ఇట్లాంటి మూర్ఖత్వం పనులు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి, శావకుడు కాపరి, సంఘ కాపరి అనేకమైన సంఘాన్ని చక్కగా నడిపిస్తూ ఉంటాడు. సంఘం బాగా అభివృద్ధి ఉంది, నేను ఎప్పుడు మాట్లాడేది బాగుంది, కానీ వేరే సేవకులు కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ సేవకులు రకరకాలైన సేవకులను తోలుకొని వచ్చేసి ఇక్కడ వాక్యం చెప్పించేస్తే ఆ వాక్యాన్ని విని ఆ సేవకులను బట్టి ఆ సంఘ విశ్వాసం ఎలా ఉండాలి అంటే రావాలి, వాక్యం వినాలి, వెళ్ళాలి. కానీ కొందరు మితిమీరినటువంటి స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా?
ఎలా ఉంటే చాలా సంఘాలను, చాలా సేవకుల మధ్య, చాలా కాపరులు చెప్పుకునేటువంటి బాధని నేను చూస్తున్నాను. ఆ సంఘ కాపరి ఉపవాసాలు ఉండి ఒక పూట తిని ఒక పూట తినకుండా సంఘం కొరకు వేతన చెందుతా ఉంటే అలా చూస్తూ ఉంటారు, ఏమి పట్టించుకోరు. కానీ ఒక కాపరి వస్తున్నాడు అంటే ఎక్కడో దాచిపెట్టినటువంటి ధనం, బైబుల్లో ఉన్నటువంటి ధనాన్ని తీసేసి వచ్చేసి సేవకుడు, పెద్ద సేవకుడు వస్తున్నాడంటే ఆ సేవకుడికి ఇది కారణం అని చెప్పేసి ఆ సేవకుడు వచ్చేసి వాక్యం చెప్పాక ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుడు మాత్రం వచ్చేసి కాపరి చూస్తున్నాడా. నీ కాపరి ఉపవాసాలు, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా నీ కొరకు ప్రార్థన. నువ్వు చస్తే భూస్థాపితం చేసేది ఎవరు? కాపరి. నీకు కడుపున వస్తే ప్రార్థన చేసేది ఎవరు? నీ కొరకు ఉపవాసాలు ఉండేది ఎవరు? కాపరి. కానీ ఎప్పుడో ఖర్చు పెట్టుకొని మరలా తన యొక్క ఇంటిలో ఉన్నటువంటి సమృద్ధిని తీసేసి మరలా వేలకు వేలు సమర్పించి పంపిస్తాడు కాపరి. ఇప్పుడు ఈయనేంటో తెలుసా? కాపరి ఇచ్చినది సంచులు వేసుకుంటాడు, విశ్వాసం ఇచ్చినది సంచులు వేసుకుంటాడు, అన్ని సంచులు వేసుకొని పెద్ద మూట కట్టుకొని సురక్షమే చెయ్యం. ఇప్పుడు చస్తున్నది ఎవరు? పోషిస్తున్నది నీకు ప్రతిరోజు వాక్యం చెప్పి నేను బలపరిచి పోషిస్తున్నది ఎవరు? కాపరి. ఇలాంటి మితిమీరిన స్టైల్. ఇంకొంత దరిద్రం ఏమిటి అంటే ఎన్నడూ మన సంఘంలో అలాంటి అంటురోగం లేదు. అంటురోగం రాకుండా పెంచాను. నిన్న మొదటిసారిగా నిన్న కనపడింది. ఒకడు వచ్చేసి అడుగుతున్నాడు, ఆ పాస్టర్కు ఫోన్ నెంబర్ ఇయ్యరా? ఫోన్ నెంబర్ ఇయ్యరా పాస్టర్? ఫోన్ నెంబర్. ఆ దరిద్రత, ఆ గజ్జి మన సంఘంలో బుద్ధపడుతుంది. కానీ మన సంఘంలోనికి అంటు రోగం ఎలా వచ్చినటువంటి సేవకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవారు కాదు. ఎవరు పిలిస్తే వాళ్ళ వెనకాల తోకలుపుకుంటే వెళ్ళే వాళ్ళు కాదు. ఎవరు అడిగితే వారికి ఫోన్ నెంబర్ ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని అసలు పిలవలేనా? అర్థమవుతుందా? అలాంటి వాళ్ళని పిలవను అసలుకి. సేవకుడా, నువ్వేంటో తెలుసు, నీ వద్దకు తప్ప ఇంకెక్కడికి వెళ్ళము అనుకోగలిగేటువంటి వాటిని నేను పిలిచాను. అర్థమవుతుందా? అలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉంటున్నటువంటి స్థితిని మొదటిసారిగా నిన్న శుక్రవారం చూశాను. ఆ గజ్జి ఎంత ధైర్యం వచ్చేది. అర్థమవుతుందా? ఎంత ధైర్యం ఉందా? మేము సేవలోకి వచ్చిన కొత్తలో సేవలోకి వచ్చిన కొత్తలో నేను అమ్మ సేవ చేస్తూ ఉంటున్నాను. ఇంటింటికి వెళ్ళేసి ఆ సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాం. ప్రతి వారం వాళ్ళ ఇంటిలో వెళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వాళ్ళు కొన్ని అయ్యా దీని గురించి ప్రార్థన చేయండి అంటే ప్రతి వారానికి ఒక రోజు వెళ్ళేసి ఉపవాసం అంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు పెద్ద మందిరానికి వెళ్తారు. మేము గోపాలనగర్లో సేవ చేసేవాళ్ళం. కాబట్టి మా మందిరానికి ఒక 10 మంది అట్లా వస్తారు. కాబట్టి మా చిన్న మందిరం కాబట్టి మా దగ్గరికి రాదు. కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఉపవాసం ఉండే వారం ఉపవాసం ఉంటే వాళ్ళు ఏ అవసరం చెప్తే ఆ అవసరం ఒక 3-4 కుటుంబాలు వచ్చేవాళ్ళు. వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాళ్ళు. జరిగాయి 1 నెలకు 2 నెలలకు అద్భుతాలు జరిగాయి. ఎంతో ఆశ్చర్యంగా సాక్ష్యాలు చెప్పారు. ఏదో ఇంత పట్టడంతో పెట్టేసి పంపించేవాళ్ళు. ఆ రీతిగా ఉంటుంది. ఆ దినాలలో మాకి 100 రూపాయలు కానుక పడుతుంది. 100 రూపాయలు తీసుకొని సొల్లు రాసుకుని
అంత కఠినమైన శ్రమ వచ్చారు. వాళ్ళకి జరిగిన అద్భుతాలను బట్టి ఆ సభకు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇది కనుక జరిగితే నేను సేవకునికి 10,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను. ఏంటండి అలా 10,000 రూపాయలు ఇవ్వాలన్నా. అప్పుడు మా ఇద్దరికి ఎలా ఉంటుంది, పాస్టర్ అంటే ఇంకా బలం, ఏంటి ఇంకా బలంగా ప్రార్థన చేశాం. ఉపవాసం ఉండేసి విమస్తంగా ఇంకా బలంగా ప్రార్థన చేశాం. అలా ప్రార్థన చేస్తే వచ్చాయి, డబ్బులు వచ్చేసాయి. ఇక రేపు వారం ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్తే, ఇక వచ్చే వారం ఎప్పుడు వస్తుందని రాత్రిలో ఉంటే 10,000 వచ్చేది. 10,000 వస్తే ఏం చేయాలి, స్పీకర్ బాక్స్ కొనాలి, ఇది అది కొనాలి, ఇవే ఆలోచన. ఇక ఆ వారం రానే వచ్చింది. ఇద్దరం హుషారుగా స్నానం చేసుకొని, ప్రభువా స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, ఆ బిడ్డను దీవించు నాయన బలంగా అని సంతోషంతో పాస్టర్ నేను ఆ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు సంతోషంగా వచ్చారు అని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఇక తీసేసి ఆ లోపలికి వెళ్ళేసి ఆ బ్యాగ్ ఉంటుంది కదా, లేడీస్ బ్యాగ్, ఆ బ్యాగ్ నుంచి తీసేసి ఇట్లా పట్టుకొని వచ్చి చేతుల్లో పెట్టేసి పడితే 10,000 కట్ట అనుకున్నాను. గట్టిగా 2 కాయిన్స్ కనపడు. ఏంటి గట్టిగా 2 కాయిన్స్ కనపడుతుంది. ఇదేంటి 5 రూపాయల పిల్లలు అయితే ఏంటి ప్రభుత్వానికి? ప్రభువా ఈ బిడ్డ సమర్పిస్తున్నటువంటి కానుకను బట్టి దీవించి ఆశీర్వదించి వీళ్ళ గుణంతల ప్రతిఫలాన్ని దయచూపించిన 2 కాయిన్స్ తీసుకొని ఆరాటం ఉండబట్టలేకపోతుంది. ఇది 5 రూపాయల పిల్లల 2 రూపాయల పిల్లల అనుకుంటారు. కాయిన్స్ తీసి ఇలా చూశాను. గోల్డ్ కాయిన్స్. ఏ కాయిన్స్? గోల్డ్ కాయిన్స్. గోల్డ్ మహాతల్లి చరణం ప్రణామం. గోల్డ్ కాయిన్స్ పెట్టింది. ఆశ్రమంకి వెళ్ళి చూశాను. గోల్డ్ కాయిన్స్. చెప్పండి ఇంకేంటి విశేషం? ఏం లేదన్నయ్య, ఆ డబ్బు వచ్చాయి, 15 రూపాయలు వచ్చేసాను. నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే టీవీ పెట్టాను. సతీష్ అన్న వాక్యం వచ్చింది. సతీష్ అన్న అన్నాడు, ఇదిగో బిడ్డ నీ వద్ద డబ్బు ఉంది, ఇప్పుడే మా ట్రస్ట్కి పంపించు, 10,000 రూపాయలు మా ట్రస్ట్కి పంపించు, నేను దేవుడు దీవిస్తాను. రేపు వచ్చే వారం వాక్యం చెప్పినప్పుడు నీ పేరు నా వాక్యం చెప్తాను, నీ నామం ఎంతో మంది సువార్త ప్రకటింపబడు అని చెప్పాడు. అందుకని నేను వెంటనే 10,000 రూపాయలు పంపిస్తే బుక్కులు ఇంటికి ఇచ్చేసి గోల్డ్ కాయిన్ చాక్లెట్లు పంపించాడన్నా. హలో, అర్థమవుతుందా? 8వ 10వ పంపించాను. మా పిల్లలు 2 తిన్నాను. నీకు 2 చాక్లెట్ ఇచ్చాను. వస్తుంది కానీ అప్పుడు పాపం చచ్చిపోయింది. అంటే ఇవ్వము అంటే నేను భయపడేటోళ్ళు ఉన్నాను, ఎందుకంటే రోషంతో ఉన్నటువంటి వారు. కానీ పానం చచ్చిపోయింది. ఎంత బలియా
ఒక మనిషి తలుచుకుంటే ఇంత భయంకరంగా ఇంకొక మనిషిని కత్తి లేకుండా మాట లేకుండా ఇంత ఈజీగా చంపచ్చు అని ఆ రోజు అర్థమైంది నాకు. ఒక మనిషి తలుచుకుంటే ఆయుధం లేకుండా ఒక మనిషిని చంపచ్చు. నీ క్రియల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ మాటల ద్వారా నీ శాస్త్రాల ద్వారా ఇట్టనే మనిషిని అలాగే చంపేయచ్చు. అప్పుడు అర్థమైంది. నా జేబులోకి వచ్చింది గోల్డ్ కాయించి కాదు, చాక్లెట్లు. అంత కోరుకుంది. ఎంత కక్కుర్తి పరు నేను. అప్పుడే ఆ క్షణంలోనే చంపేశారు వాళ్ళు. మళ్ళీ నేను వాళ్ళకి ఎప్పుడు కనపడదు. చంపుతారు కొందరు మనుషులు. వాళ్ళలో ఉన్న పగ మనం తీర్చుకోవడానికి చంపుతూ ఉంటారు. చాలాసార్లు చచ్చిపోయారు. ఈ మధ్య కాలంలో కూడా ఒక కుటుంబం చంపేసింది. అలాగే చంపేసింది. చాలా మంది చంపేస్తారు. అలా చస్తున్న ప్రతిసారి దేవుడు ఎలా చచ్చిపోయాడో అర్థమవుతుంది నాకు. నమ్ముకున్న మనసును నమ్మక ద్రోహం చేస్తే ఎంత బాధ ఉంటుందో చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. అర్థమవుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుడి మీద ఇలాంటి వదలు జరుగుతుంటాయి. కాబట్టి నమ్మకమైన మీ తండ్రులకు నమ్మకంగా ఉండండి. హల్లెలూయా. నీ కాపరిని వెన్నుపోటు పడవచ్చు. నీ కాపరి మనస్సు తెలుసుకొని ప్రవర్తించాలి. కాపరి హృదయాన్ని గాయపరిచే ప్రవర్తన చిన్న బుద్ధి ఉండకూడదు. మనం చాలా చీపు బుద్ధి ఉండకూడదు. గంభీరంగా ఉండాలి. మనము అర్థమవుతుందా? చాలా చీపుగా మన క్రియలు ఉండకూడదు. చీపుగా మన మాటలు ఉండకూడదు. దేవుని దృష్టించుకొని చాలా గంభీరమైన మాటలు, గంభీరమైన ప్రవర్తన ఉండాలి. భయం లేని తత్వం, భయం లేని క్రియలు ఉండకూడదు. అర్థమవుతుందా? నీ కాపరి కొరకు నువ్వు ఎంతగా ప్రాణం పెట్టగలుగుతావో ప్రాణం పెట్టడం చేత కాకపోతే మౌనంగా ఉండిపో. అంతేగాని గాయపరచద్దు. నీ కాపరికి తెలియదా? ఇదిగో ఇది అవసరం నీకు. ఈ ఫోన్ నెంబర్ తీసుకొని నీ కాపరి చెప్పాలి. చెప్పేంత వరకు వెయిట్ చెయ్యాలి. అర్థమవుతుందా? నీకేం కావాలో నువ్వు కాదు అడగవలసిందే. నీ కాపరి చెప్పాలి నీకు. అర్థమవుతుందా? కాపరి చెప్పేంత వరకు సైలెంట్. ఆ మనస్సు పిచ్చి వేషాలు లేకుండా గంభీరంగా జీవించడం, మర్యాద కలిగి బ్రతకడం. అలాగా మనస్సులను వధించకండి, మనస్సులను బాధ పెట్టకండి, దేవుని వధించకండి. ఇష్టం వచ్చినటువంటి మూర్ఖత్వపు మీ ప్రవర్తన చూపించకండి. భయం కలిగి మర్యాద కలిగి జీవించండి. మీ తోటి మనుషులను, మీ భర్తలను, మీ భార్యలను ఎన్నిసార్లు చంపుతున్నారో మీ ప్రవర్తన ద్వారా. చుట్టుపక్కల ఉన్న మనుషులను ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచి చంపుతున్నారో తెలియదు. చంపడం మానేసేయండి. ప్రేమించాలి. హల్లెలూయా. అట్టి ఆత్మ కలిగి మనం జీవించదుము గాక. అట్టి ఆత్మలో మనం బతుకుదము గాక. హల్లెలూయా. అందరం మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధిలోకి అందరం ప్రభు సన్నిధిలోకి. నువ్వు ఒకవేళ దేవుని బోధిస్తూ ఉన్నావా? నీ ప్రవర్తనతో దేవునికి నమ్మకంగానే ఉన్నట్టు నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు చేసుకుంటున్నావా? దేవుని మాటలు అర్థం చేసుకోకుండా నీకు నచ్చిన నిర్ణయాలు తీసుకొని అదే దేవుడు చెప్పిన మాట అని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావా? నీకు ఒకవేళ తెలియకపోతే కాపరిని అడుగు.
కాపరి నిర్ణయం బట్టి, అయ్యా మేము ఇది చెయ్యాలనుకుంటున్నాము, చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇది మాట్లాడాలి అనుకుంటున్నాం, మాట్లాడదామా లేదా, నీకు తెలియకపోతే కాపరిని అడిగి తెలుసుకొని చెయ్యాలి. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నీ సొంత ఆలోచనలతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ వెళ్తున్నావా? ఈ దినమున ప్రభు సన్నిధిని బట్టి నిన్ను నీవు దేవునికి అప్పచెప్పుకో. నిన్ను నీవు దేవునికి అప్పచెప్పు. ప్రభు సన్నిధిని బట్టి సిద్ధపరచు.